అంటే కాదన్న ఎంత తెలివైన పొలిటీషియన్ అంటే వాళ్ళు కక్షలోనే తిరుగుతారట. నేనేం కాదన్న, మిమ్మల్ని కక్షలో ప్రవేశపెట్టిందే మేము. అంటే మేమంటే మీకు కూటమి మిమ్మల్ని ఒక ఆర్బిట్లో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. మీరు శాటిలైట్ లాగా తిరుగుతూ ఉంటారు. మీకు పైన అసలు పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. డోంట్ టెల్ దాట్ డే విల్ కమ్. మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు, డే సి వన్ డే ఆర్ అదర్ అవర్ వైట్స్ అండ్ బ్లాక్స్ విల్ సిట్ టుగెదర్ అంటారు. చూడండి, మీకు అది లేదు. ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మీకు లేదు. మీరు పోగొట్టుకున్నారు. మీరు డీసీఎం గానే ఉండాల్సింది. మీరు ఆర్బిట్ లో తిరుగుతా ఉండండి. మీరు ఆర్బిట్ లో తిరుగుతా ఉండండి, కక్షలో ఉండండి. నో డౌట్. ప్రజలకు మాత్రం దయచేసి ముఖ్యమంత్రి అవుతాం, మార్చడానికి వచ్చాం, ప్రశ్నించడానికి వచ్చాం, ఇవన్నీ చెప్పకండి. ఇంకా ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. మాలాంటి వాళ్ళు మాట్లాడినా మీరు 4 నెలల తర్వాత వీటన్నిటికీ సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళింది, పెరుగుతున్న వాటికి అన్నిటి కారణాలు ఏంటి, మేము రిఫార్మ్స్ గురించి మేము మాట్లాడలా, సంపద సృష్టి గురించే తెలివైన. అంటే మన రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ రిఫార్మ్స్ 2004లో మాకు పంపముంచాయి, ఇప్పుడు మాకు రిజల్ట్ ఇస్తున్నాయి అని చెప్పాడు. కానీ అదే రిఫార్మ్స్ లో మన్మోహన్ సింగ్ గారి తర్వాత, లేకపోతే పివి నరసింహరావు గారి తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ కొనసాగించుకుని పోలా. మనం ఆఫ్టర్ ఎల్పిజి పాలసీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ 1984 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక కుదుపు భారతదేశం తెచ్చుకున్నటువంటి కొన్ని మార్పులు, వీటన్నిటికీ దేశం మొత్తం జరుగుతున్న ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారో అర్థమవుతా ఉంది. బట్ ఆఫ్టర్ 4 months నేను చాలా యాంటిసిపేషన్ తోటి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పలేని దశలోకి పాలకులు పోబోతా ఉన్నారు. ఈరోజు మీరు కాక్రోచ్ ఉద్యమం చూడండి, అది ఫిజికల్ రూపం తెచ్చుకుంది. వాళ్ళు ఏమడిగారు? అకౌంటబిలిటీ ఫర్ యువర్ ప్రామిసెస్. అక్కడ పేపర్ లీక్ అయింది. నీట్ ఏమైంది ఈరోజు? లేకపోతే మిగతా సెంట్రల్ యూనివర్సిటీస్లో ఏమయ్యాయి? లేకపోతే పెడుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఏమైనాయి? మీరు ఎందుకు ప్రధానమంత్రులుగా ఉన్నారు? ఎందుకు మంత్రులుగా ఉన్నారు? ఎందుకు మీరు ఎలక్షన్లోకి వచ్చారు? ఈరోజు మీ దగ్గర నుంచి సమాధానం ఎందుకు రావట్లేదు? 18 years యూత్ అడుగుతూ ఉన్నారండి, నాట్ 74 years, 76 years. వాళ్ళేమి అన్నీ అయిపోయిన తర్వాత చైనా వాళ్ళగా సైకిల్ తొక్కట్ల వాళ్ళు ఈరోజు అడుగుతున్నారు, మా ఫ్యూచర్ ఏంటని అడుగుతున్నారు. దానికి 4 నెలల తర్వాత మీ దగ్గర నుంచి సమాధానం ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రజలు అడుగుతారు, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఇంకా గాలి కబుర్లు, గాలి మాటలు అన్ని అయిపోయినాయి. ఇంకా మీ అన్ని కూడా ప్రతి దానికి మీ సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన అది బడగొట్టాడు, ఇది బడగొట్టాడు, ఆయన చేతకలేదు, ఆయనకి ఏమీ లేదు, అనుభవం లేదు. మీకు అన్నీ ఉన్నాయి. 2 years ఏం చేశారు? తులసిరెడ్డి గారు అప్పులు చదివారు. తులసిరెడ్డి గారు అప్పులు చదివారు. తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్రం ఎడగొట్టే అది కూడా మీరు తేలేకపోతున్నారు. మళ్ళీ అక్కడ పని వేసుకొని ఉన్నారు. అడిగితే ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు కదా అంటారు మీరు. మళ్ళీ మమ్మల్ని ఇందాక వర్మ గారు చాలా స్పష్టంగా అడిగారు, అది తీసేయండి సార్, ఆయన అయిపోయింది కదా, మీరు వచ్చారు కదా, మీరేం చేస్తున్నారు చెప్పమన్నారు. మీరు పాచిపల్లిలో మీరే అన్నారు, మీరు ఏం చదువుకోలేదని మీరే అన్నారు, మీ డిగ్రీలు ఎక్కడైనా మీరే అన్నారు, ప్రత్యేక హోదా ఏమైంది అన్నారు. ఈ రోజు మీరు అందరూ కలిసి ఉన్నారు. తీసుకురండి బాబు. దేశమే రాష్ట్రమే అప్పుల్లో పోబోతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ రావట్లేదు. వై యూ పీపుల్ ఆర్ అనేబుల్ టు ఓపెన్ అవర్ మౌత్ ప్రాపర్లీ? దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. ఇది ఫ్యూచర్ 4 months తర్వాత రాబోయే క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పడం కోసం ఉండండి. రాదన్నా, మీరు ఇప్పుడు ఏదో అద్దెలో కారు కొనుక్కున్నట్టున్నారు, లేకపోతే ఎవరితో వేసుకొని తిరుగుతున్నట్టున్నారు. ఇక్కడ అవి మానేసి మీరు కూడా ఫ్రీ బస్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అది ఉంటుందో లేదో తెలియదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్ స్టాండ్లు 12 బస్ స్టాండ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఎత్తేసారు, బిల్డింగ్స్ అన్ని ఎత్తేసారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎత్తేసారు. ఎలక్ట్రికల్ బస్సులకి మేము నడపలేమని చేతులు ఇచ్చి కొనకల నారాయణ గారు ఇది కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పారు. మీ అంతిమ మార్గం ఏంటంటే టువర్డ్స్ ప్రైవేటైజేషన్. పబ్లిక్ ద్వారా ఓట్లు వేయించుకోవటం, పరిపాలనలో ప్రైవేటైజేషన్ చూపించడం. దిస్ ఈస్ వాట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు డూ, ఫర్ విచ్ people will counter you like anything.